సరే. తర్వాత వచ్చి మా ఊర్లో కొంతమంది యూత్ ఉన్నారనమాట. మా వీధిలో చాలా ఫేమస్ అనమాట వీళ్ళు. రాయల చెరువులో తూర్పు ఇదంటే ఎవరంటే వీళ్ళిద్దరు చాలా మంది చెప్పారనమాట మాకు ఇప్పుడు. సో లాస్ట్ 6 monthsగా ఎవరబ్బా ఇక్కడ యూత్ ప్రెసిడెంట్, యూత్ లీడర్స్ అంటే వీళ్ళిద్దరు పేరు చెప్పారు. సో వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం, అసలు ఏంది ఈ పండుగ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, అసలు భోగి, సంక్రాంతి వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి. సో కొంతమంది ఎలా వెళ్తున్నారు, జల్లికట్టుకి వెళ్తున్నారు, ఎద్దులు పట్టుకోమని. సరే నిర్మల్ గారు, అసలు ఎలా చేస్తారు మీరు, ఎంజాయ్ చేస్తున్నారు లేదా ఈ పండుగని, ఫెస్టివల్ని? ఎలా ఉంది మీకు భోగి పండుగ? భోగి పండుగ లాగా ఉందండి. ఎలా తెలిసినాము, భోగి పండు ముట్టించినాము. కాకపోతే మా ఇంటి ముందర భోగి మండే దానికి చెత్తలేదండి, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. దానికి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటారు? అర్థమే కావట్లేదు, మా ఇది మొత్తం ఎత్తుకెళ్ళిపోయారండి. దీనికి ఏం అర్థం కావట్లేదు, దీనికి ఏం చేయాలి అర్థం కాలేదు, పరిష్కారం ఏం అర్థం కాలేదు. సరే ఈసారి మీరు ముట్టించలేదు, వేరే వాళ్ళు ముట్టించారంటారు. కానీ బుడిదైతే బుడిదైతే మా ఇంటి ముందు లేదు, మా పక్క ఇంటి ముందు ఉంది. అది చూసారా, ఉంది అది ఎక్కడ లేకుండా. భోగి కూడా ఈయన ముట్టించలేదంట, బూడిది కూడా వీళ్ళ ఇంటిగా లేదంట. చాలా ఇబ్బంది మా ఇంటి వాడు ఉంటే మేము చేసుకోలేదు భోగి పండుగ. చెప్పు, ఇది ఎంత మనకు సమాజం అధ్యక్ష? సరే మా యూత్ లీడర్ కొద్దిగా న్యాయం చేద్దాం, మళ్ళీ చేద్దాం. సరే నవీన్ గారు చెప్పండి, మీ ఇంట్లో మీరు భోగి ఎట్లా మంటే, మీరు మంటేస్తారా? మీ ఇంట్లో కూడా వేరే వాళ్ళు మంటే వెళ్ళిపోయారా? లేదు నేను మంటేస్తాము, మంటేస్తాము, బాగా మంటేస్తున్నారు అయితే. బాగా మంటేస్తాం. ఇది ఎరుపు కలర్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది, ఎల్లోకి వచ్చిందా? ఎల్లో కలర్ వస్తుంది. సరే వీళ్ళ దగ్గర కూడా ఎల్లో వచ్చిందంట. మళ్ళా ఎలా ఎంజాయ్ చేయాలనుకున్నారు ఈ పండుగని? మామూలుగా అయితే ప్రతి సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ బాగుందా, ఈ సంవత్సరం బాగుంది? లాస్ట్ ఇయర్ బాగుంది, ఈ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ బాగుంది. కానీ దీంట్లో ఇంకోటి ఏమంటే, రేపు సంక్రాంతి కాబట్టి రేపు నైట్ ముత్యాలమ్మని ఎత్తారండి మా ఊర్లో. చాలా ఆహ్లాదకరంగా, బ్రహ్మాండంగా, అన్నరంగా, వైభవంగా చేస్తామండి ముత్యాలమ్మ ఫెస్టివల్. అంటే ఒక సంక్రాంతి, పొంగల్ మారిగా ది బ్లాస్ట్ హండ్రెడ్గా మేము ముత్యాలమ్మ జాతరని ఇక్కడ తిరణాలుగా ప్రకటించి, ఒక రాయలచూరు మొత్తం గ్రామం మొత్తం దేవుని ఊరేగించి టపాసు పేల్చి ఆమెని హ్యాపీగా ఉంచుతామండి. సరే ఎన్ని రోజులు చేస్తారు తిరణాలు? ఇది 3 రోజులు ఉంటుంది. ఈరోజు భోగి, ఈరోజు మంచి నాన్ వెజ్ ఉంటుంది అందరి ఇళ్ళలో. రేపు పెద్దలు పెట్టుకుంటారు. రేపు నైట్ 10 o'clock మన 10 గంటల నుంచి నైట్ 10 నుంచి ఎల్లుండి వరకు ఫ్రైడే మొత్తం ఉంటుందండి ముత్యాలమ్మ తిరణాలే అండి. ఈ పండగకి అందరూ రావచ్చా? మా మామ కూడా రావచ్చా? ఎవరు రావచ్చండి, అందరూ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ టు రాయలచూరు అంట. సరే మా అక్క రావచ్చా? ఆల్వేస్ వెల్కమ్. సరే అక్క నువ్వు కూడా రావచ్చంట, మామ నువ్వు కూడా రావచ్చంట పండగకి. రామా ఒకసారి. అట్లంటే బాగూడదు, ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇక్కడ. అందరూ కూల్గా వచ్చి ఎంజాయ్ చేసి ఈ ఫెస్టివల్ని టపాల్ రావచ్చా? ఎంజాయ్ చేసి మరీ కోరుతున్నాం. ఎంజాయ్ చేయాలంటారు ఖచ్చితంగా. సంక్రాంతి ఎన్ని రోజులు చేస్తారు మీ ఊర్లో మామూలుగా? మన ఊర్లో మామూలుగా 3 రోజులే. ఇంకా మనం పెట్టుకోవచ్చు, కావాలంటే 5 రోజులు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. 5 రోజులు పెట్టుకోవచ్చు, పెట్టేయండి, ఉండే అప్పు చేసుకోండి, అంతే. పెట్టుకోవచ్చు. మా వాడు చెప్తున్నాడు 5 రోజులు పెట్టుకోవచ్చు అంట. మా ప్రెసిడెంట్ అండి, మా వైస్ ప్రెసిడెంట్, నా తర్వాత వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు నవీన్.